ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడును గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి మరి లోకంలో 6 రోజులు పనిచేసి 7వ రోజున మరి ఆయన విశ్రాంతి తీసుకుని ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా తన అరిచేతిలో చెక్కుకుని ఈ లోకానికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. దేవుడి లోకంలో ప్రతి మనిషిని కూడా కేవలం ఆయన రూపంలో మనం ఉండాలని ఆశించి ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడికి విశ్రాంతి అవసరం లేదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడు కూడా మరి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ లోకంలో మనుషులు 6 రోజులు పనిచేసి 7 రోజున విశ్రాంతి తీసుకోవాలని దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడు అంటే, ఈ లోకంలో మరి 7 రోజులు మనం లోకంలో మరి పని చేసుకునే జీవితాన్ని జీవిస్తే మనం తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర మనం నిలబడాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మన కొరకు ఈ విశ్రాంతి దినమున ఏర్పాటు చేసి ఉంచి ఉన్నాడు. ఈ లోకంలో 6 రోజులు మనం పని చేసుకుని 7వ రోజున దేవుని సన్నిధిలో మనం గడపాలని, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలులు, మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క గొప్ప కార్యాలను మనం ఆ విశ్రాంతి దినమున దేవుడి దగ్గరకు వచ్చి మన కృతజ్ఞత తెలియపరచుకోవాలని ఈ రోజున ఈ లోకంలో విశ్రాంతి దినం దేవుడు మనుషుల కొరకు సిద్ధపాటు చేసి ఉంచి ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని పనులు ఉన్నా, నీ జీవితంలో ఎంత బిజీ లైఫ్ లో నువ్వు కలిగి ఉన్నా కూడా ఈ విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో నువ్వు నేను గడపాలని దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుణ్ణి వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేం. దేవుడి వాక్యాన్ని, దేవుడి ఆలోచనల్ని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి జీవితాన్ని జీవించలేం. ఈ ప్రపంచం అంతా కూడా దేవుని అరిచేతుల్లో ఉన్నది. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి మన బిజీ లైఫ్ లోకి వెళ్ళిపోయి దేవుడు మన కొరకు సిద్ధపడి చేసిన ఈ విశ్రాంతి దినమున మనం దేవుని సన్నిధిలో గడపకుండా వెళ్ళిపోకూడదని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా మరి ఇంకొకసారి దేవుడు మన అందరితో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. రేపు ఆయన సన్నిధిలో మనందరం కూడా నిలబడి ఆయన కనపరుచుకుని ఆయన మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞత తెలియపరుచుకుని ఆయన బలలో మనం చేవేసి రేపు అందరం కూడా మనం రాకటి సమయానికి సిద్ధపాటు కలిగి, ఓర్పు కలిగి, నెమ్మది కలిగి మనందరం కూడా మరి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞత తెలియపరచుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ కొందనాలు శతులు స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ విశ్రాంతి దినం గురించి తండ్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీ కొందనాలు శతులు స్తోత్రాలు ప్రభా. బ్రతుకో తండ్రి, లోకంలో మనిషిని నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావో, ఎంతగా తండ్రి వాళ్ళ పట్ల నువ్వు కృప చూపిస్తూ ఉన్నావు కూడా తండ్రి. ఈ రోజున ఈ వాక్యం ద్వారా తండ్రి నాతో, నా సహోదరి, నా సహోదరులందరితో కూడా తండ్రి మాట్లాడిన మాటను బట్టి కూడా నీ కొందనాలు శతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నా. బ్రతుకో తండ్రి, మేమందరం కూడా తండ్రి ఈ విశ్రాంతి దినమున తండ్రి నీ సన్నిధిలో గడపడానికి, నిన్ను మహింపరచుకోవడానికి, నీకు కృతజ్ఞత తెలియపరచుకోవడానికి తండ్రి మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నామని నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని బలపరిచి నడిపించి, ఎదుగో తండ్రి ఈ రోజున నీ సన్నిధిలో గడపడానికి మరి కృపతో నింపు నడిపించి సహాయం చేయమని నేను కోరుకున్నాను. రాబోయే రోజుల్లో తండ్రి నీ రాకడి సమయానికి తండ్రి మేము అందరం కూడా తండ్రి సిద్ధపాటు కలిగి మరి నీ యందు తండ్రి ఓర్పు కలిగి సహనం కలిగి ఉండడానికి కృపతో నింపు నడిపించి సహాయం చేయమని కోరుకున్నాను. మరి నీ చిత్తం అయితే ప్రభా, మళ్ళీ రేపు ఉదయ కాలమున తండ్రి నీ వాక్యాన్ని పొందుకున్నంత వరకు తండ్రి మమ్మల్ని ముందుకు నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరం కూడా జ్ఞాపకం తెచ్చుకుని ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తండ్రి బలపరిచి వాళ్ళ జీవితంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు కూడా తండ్రి అన్నిటి విషయంలో కూడా నువ్వు ధైర్యపరిచి ముందుకు నడిపించి నీ సన్నిధిలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నిలబడి నిన్ను ఆరాధించుకోవడానికి ఒక అవకాశాన్ని దయచేసి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. ఏ నిమిషం ఏమవుతుందో, ఏ సెకండ్కి ఎలాంటి పరిస్థితులకు వెళ్తాం కూడా మాకు తెలియదు. కాబట్టి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని నీ కృపతో బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన నీ సన్నిధి చేర్చి నడిపించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున దేవుడు మన కొరకు సిద్ధపడి చేసిన ఈ విశ్రాంతి దినమున మనందరం కూడా ఆయన సన్నిధిలో మరి నిలబడాలని, ఆయన రాకడి సమయానికి మనందరం కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి మరి శుద్ధి చేసుకుని మన ఓర్పు కలిగి ఎదురు చూస్తూ ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.